నమస్తే ఎవరు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నా అంటే నీ వల్ల నేను బంగారం గిఫ్ట్ కొన్నా ఎందుకు కొన్నా ఎట్లా కొన్నా అంటే యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి ఫ్రెండ్స్ మనకి ఆ పైసలతోనే కొన్ని నేను యాడ్ చేసి ఇక బంగారం గిఫ్ట్ కొన్నా ఈ గిఫ్ట్కి ఇప్పుడు ఎందుకు కొన్నారో బాలా అని మీరు అడిగితే చెప్పినా కదా లాస్ట్ వీడియోలో మన లైఫ్లోకి ఒకరు వచ్చిండ్రు సో వాళ్ళని పరిచయం చేయాలంటే నెక్స్ట్ వీడియోలో పరిచయం చేస్తాను సో ఈ వీడియోలో నేను వాళ్ళని పరిచయం చేస్తున్నా సో ఓలో కోసమే ఈ రింగ్ అనమాట పోయి రింగ్ పెడదాం బట్ అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చలో రింగ్ బట్టి మీకు పరిచయం చేస్తాను లెట్స్ గో తాత ఏం చేస్తున్నావు బయటికి వెళ్ళవా నీకు 100 రూపాయలు ఉన్నాయి నీవే నేనేంది కూకో ఊరు ఇంట్లో ఏం చేస్తున్నావు ఆడెక్కడి 100 రూపాయలు ఇగో ఏం చేయాలి నీకు బంగారం ఇది నీకే అది ఏం కాదులే అదేం చేసి ఆడ వాళ్ళందరూ ఉండే వాళ్ళకి నమస్కారం చెప్పు గన్నుట్లా ఎవరెవరు ఉండదు ఒక 3000-4000 మంది దాకా ఉంటారు దాంట్లో ఓళ్ళ పైసలు ఇవి చెప్పు అందరికి నమస్కారం అను అరే నీకోసం తీసుకొచ్చి నమస్కారం పట్టు పడుతుందా పడుతుంది దీనికి వస్తుంది దానికి ఇటుకెళ్ళకి వచ్చింది బాగుందా పెట్టుకొని అందరూ ఇటు 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 పెట్టుకునే ఉంటారు 6 మంది వేస్తారు ఈ నుండి వరకు ఉంటాయి 4 ఉంటాయి ఇటు ఇట్లా మెరుస్తుంటాయి వాళ్ళు 6 మంది వేస్తుంటే బాగుందా వాళ్ళ నీకైతే బాగుంది అదెవరండి అందరికి నమస్కారం అది ఆడ ఒక 6000 మంది 3000 మంది చూస్తున్నారు ఇప్పుడు నన్ను మళ్ళీ వేసుకుంటాం వాళ్ళు కనిపించారు వాళ్ళకి ముడుతుందా సో నేను ఒక అమ్మాయిని పరిచయం చేస్తున్నట్లా చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి సీదా తీసుకొని ఆ బంగారం రింగ్ని మా తాతకి ఇచ్చేసరికి మీరంతా షాక్ అయింటారు అట్లా ఎందుకు ఇచ్చిన అన్నది కూడా ఒక రీజన్ ఉన్నది మీరంతా అనుకోవచ్చు ఎందుకు మీ తాతకి ఇచ్చినావు నీ దగ్గర పైసలు లేవు అన్నావు కదా అది ట్రిప్కి యూజ్ చేసుకోవచ్చు మంచిగా నెక్స్ట్ ట్రిప్ వేసుకోవచ్చు కదా అని మీరంతా చెప్పొచ్చు నాకు బట్ నేను మా తాతకి ఎందుకు ఉన్న కొన్ని పైసలలోనే ఆ పైసల్ని కూడా మా తాతకి ఇచ్చిన అంటే గోల్డ్ రింగ్ ఇచ్చిన అంటే ఏం లేదు ఫ్రెండ్స్ పెద్ద స్టోరీ బట్ మీకు చిన్నగా చెప్తా నేను 20 ఏళ్ళ కింది స్టోరీ ఇది నేను అప్పుడు 6 నెలల పోరగాని లేదా 1 సంవత్సరం పోరగాని ఉండింటా సో మా అమ్మ మా నాయన చిన్నప్పుడే విడిపోయినప్పుడు మా తాత బామర్దులు ఉంటారు కదా ఇంకా పంచాయతీ పెట్టి మా అమ్మని మా తాత వాళ్ళ ఇంటికి తోలుకొచ్చేటప్పుడు ఇక నేను అప్పుడు సంవత్సరం పోరోడిని అప్పుడు మా తాత బామర్దులు అన్నారు అరే ఓడిగా అన్నాడు కదా పిల్లగాడిని ఓన్ని మనకెందుకురా అంటే మా తాత బావ అవుతాడు కదా సో మా అవ్వ తమ్ముళ్ళు అనమాట మా తాతని పిల్లగాడిని ఓన్కే ఇద్దాం మనకెందుకు అని వాడు వాడేసిందంట నన్ను ఇదంతా మా చిన్ని చెప్పింది సో అట్లా వాడేస్తే ఇంకా నేను ఆ పంచాయతీలో ఏడుస్తున్నానంట మా తాతను చూసి ఇక మా తాత సైడే చూసుకుంటే ఏడుస్తూనే ఉన్నానంట గట్టి ఏడ్చుకుంటుంటే ఇక మా తాతకు ఉండి చలో ఏమవుతుంది పిల్లగాడు ఎప్పటికున్నా కాగితం రాసిండు అనమాట పిల్లగాడు ఎప్పటికున్నా తండ్రి సైడే అని కాకపోతే బచ్చ పోరగాడు కదా ఎందుకు ఇట్లా పాపం చేయడం నేను తీసుకుంటా అని నన్ను మా తాత నేను ఎప్పుడూ నా పర్సనల్ స్టోరీ చెప్పలేదు ఎక్కడ చెప్పొద్దు అనుకున్నా లైఫ్లో సక్సెస్ అయిన తర్వాత చెప్దాం బట్ ఇప్పుడు వద్దు అని అనుకున్నా కానీ తప్పట్లేదు చెప్తున్నా మీ అందరికి తెలిసి ఉండాలి ఎందుకంటే నాతోని మూవ్ అయ్యిండ్రు 2 సంవత్సరాల దాకా మీరు సో కొందరికైనా నా స్టోరీ తెలిస్తే మంచిగా ఉంటుందని ఇట్లా చెప్తున్నా సో అట్లా మా తాత ఏం చేసి ఇక నన్ను తోలుకొచ్చుకున్న తర్వాత మా పెద్ద ఫ్యామిలీ ఉండే 9 మంది 10 మంది దాకా ఉండే సో మా చిన్ని మా కాక మా తమ్ముళ్ళు మా అవ్వ మా తాత మా అమ్మ నేను సో ఇట్లా ఇంకా
మేము ఈడికి వచ్చిన తర్వాత మా తాతలో ఊరికి వచ్చిన తర్వాత మా అమ్మ నేను మస్తు కష్టపడ్డాం. సో ఇంట్లో గొడవలు అవుతుంటాయి కదా, ఇక మా అమ్మని జర చిన్న చూపు చూడడం అట్లా అట్లా అవుతుంటాయి. సో ఇక మా అమ్మ ఏం చేసిందంటే ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం మేము, చిన్న రేకులది. పాడుపడ్డ ఊర్లలో ఉంటాయి కదా గోడలు ఉంటాయి కదా, ఆ గోడలకు మట్టి అంటించి రేకులు వేసుకొని మా అమ్మ అట్లా కాలం గడుపుతుంది. బట్ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మళ్ళా మా అమ్మకు హార్ట్ ఆపరేషన్, బచ్చ పోరగానే ఉన్నప్పుడే మళ్ళా చలో మళ్ళీ కష్టాలు స్టార్ట్. నాకు మస్తు కష్టాలు పడ్డా ఫ్రెండ్స్, మస్తు అంటే మస్తు పడ్డా. ఇక మా అమ్మ ఇక అప్పుడు మా అమ్మకి చేసేది నేనే. ఇక ఆ బచ్చ పోరగా ఉన్నప్పుడే నాకు ఇంకా కష్టాలు స్టార్ట్ అయినాయి, పెద్ద పెద్ద బిందెలు మోసుడు. సో మా అమ్మ బట్టలు ఉతుకుడు, చేసి పెట్టుడు, ఇవన్నీ నావే చూసుకుని అట్లా అట్లా మేము ఇంకా కష్టపడ్డాం ఇద్దరం. మా అమ్మ నేను కలిసి ఊళ్ళో రెడ్డిస్లో ఇంట్లో దగ్గర పని చేస్తుంటాం, పాచి పని. సో అట్లా అట్లా అయినాయి ఫ్రెండ్స్. ఇక పని చేసుకుంటా ఇప్పుడు ఏదో ఒక భూమి కొని ఇల్లు కట్టుకున్నాం. సో ఇల్లు కట్టుకున్న తర్వాత నేను ఒక మెచ్యూర్ అయిన తర్వాత నాకు మా తాత కూడా మస్తు చేసిండు. సో ఇంట్లో పెద్ద మనిషిని కదా, సో నాకు కూడా మస్తు చేసిండు మా తాత. ఎప్పుడు గొడవలు పడ్డా ఏం పడ్డా మంచిగానే ఉంటాం మేము. సో రీసెంట్గా మా తాతకు మా అవ్వ చనిపోయింది. సో మెంటల్గా తను కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యిండు బాగా. సో ఒక లైఫ్లో నేను ఇచ్చింది 10,000 గిఫ్ట్, అదేం పెద్ద ఫరక్ కాదు వాళ్ళకి. మీరంతా అనుకోవచ్చు, మీరు కొంచెం ఉన్నోళ్ళు అనుకోవచ్చు, అరే గీడేందుకు ఇంత బచ్చా రింగ్ ఇచ్చి ఇంత చేస్తున్నాను. కానీ నేనేమనుకుంటా అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉండు, వాళ్ళ కొడుకు ఉండు సపోజ్, సడన్గా ఈ పర్సన్ చచ్చిపోయిండు, ఇతను లైఫ్లో కోటీశ్వరుడు అయిండు. బట్ ఇతను చనిపోయినాక ఇతను ఎంత కోటీశ్వరుడు అయినా ఏమైనా తినకు లైఫ్లో ఇది ఒక చింతాకంతా కూడా ఒక సాటిస్ఫాక్షన్ మూమెంట్ ఇవ్వకపోతే, ఈ పర్సన్ తిను చనిపోయిన తర్వాత కొన్ని లక్షల కోట్లు సంపాదించిన ఏముండదు ఆడ. సో గది నేను అనుకుంటా. అందుకే నాకు కొన్ని పైసలు వచ్చినాయి, నేను ఫ్యూచర్లో సక్సెస్ అవుతా. బట్ ఇప్పుడు నా దగ్గర లేదు. నాకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏమున్నా ఇది సినిమా కాదు, లైఫ్ ఒక్క రోజులో చేంజ్ కానీకే. సో చలో నాతో ఏమవుతుందో అది చేద్దామని మా తాతకి సడన్గా గిఫ్ట్ ఇచ్చిన. అంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్. జిందగీలా నన్ను ఒక మాట అనొద్దు, నువ్వేం చేసినవరా నాకని. సో ఇవి వస్తుంటాయి మాటలు మధ్య మధ్యలో. సో తను నాకు మస్తు చేసిండు, ఇది ఒక్కటి ఇచ్చి ఇక నేను చేసిన అని లైఫ్లో అనట్లేదు. బట్ వాళ్ళకంటే ఒక సాటిస్ఫాక్షన్. అందుకే నేను చేస్తుంటా ఫ్రెండ్స్. బాగా కష్టాలు పడ్డాం. సో నేను ఇంకా పర్సనల్గా చెప్పలేదు, మస్తు కష్టాలు పడ్డా. సో ఇది ఫ్రెండ్స్. మిమ్మల్ని ఎమోషనల్గా మోసం చేయాలని కాదు, అని ఏం చేయాలని కాదు, బట్ చెప్తున్నా. సో ఇట్లా కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మా అమ్మ కూడా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎందుకంటే హార్ట్ పేషెంట్ కదా. సో అందరినీ కలుపుతూ అంతా ఎంజాయ్ చేస్తూ వీడియోస్ చేయాలన్నమాట. ఏదో బ్యాగ్ వేసుకొని పోయినా, బట్ దాని తర్వాత నేను రియలైజ్ అయినా ఎప్పుడు టైం తీసుకొని ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వీడియోస్ చేయాలి, ఎప్పుడు ఏంది అని. పిచ్చి ఉన్నది, బరాబర్ పిచ్చి ఉన్నది నాకు కూడా, ట్రావెలింగ్ చేయాలి, వీడియోస్ తీయాలి అదే అని. బట్ ఒక్కొక్క టైం ఏముంటుంది అంటే అందరి జీవితాలు ఒక్కటి కావు ఫ్రెండ్స్. అవతలలో ఏదో బ్యాగ్ వేసుకొని సంవత్సరం పోయిండు తిరుగుతుండ్రు అంటే మనం వెళ్ళడానికి రాదు, ఎంత పిచ్చి రాదు. సో నేను నా బెస్ట్ నేను ట్రై చేస్తున్నా, ఎవ్వరు ఏమనుకున్నా సరే. ఇంకా ఫ్యూచర్లో వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. అన్నలు అందరికీ తెలిసే థ్యాంక్ యూ అన్న. సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేయండి. అండ్ ఇది ఫ్రెండ్స్, బాగా కష్టాలు పడ్డా నేను చిన్నప్పటి నుంచి. అయితే ఏదో కూకొని రాలేదు. నా స్టోరీ చెప్పుకుంటే నేను గడిపిన క్షణాలు ఘోరంగా ఉంటాయి. అందరికీ నిరూపించుకోవాలన్నదే ఉంది నాది అందరితోని. నేను చేసింది ఒక ఏదో వీడియో. అందరు అనుకుంటుంటారు మా విలేజ్లో బ్యాగ్ వేసుకుంటారు, పోతారు, తిరుగుతారు, ఏం వీడియోస్ రా ఇది, వీళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. ఇలా ట్రావెలింగ్ అంటే ఇది, వీడియోస్ అంటే ఇది, యూట్యూబ్ అంటే ఇది, దీని వాల్యూ ఇది అని ఎవ్వరికి నేను కన్విన్స్ చేయలేకపోతున్నా ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో చెప్తున్నా. సో అందరు నేను ఏదో పిచ్చోని అనుకుంటుండ్రు, బట్ నేను ఏందో నాకు తెలుసు, అండ్ నా నాలెడ్జ్ ఏందో నాకు తెలుసు. అందరు ఎక్కడిస్తున్నారు, నిరూపించుకోలేము, నాకు టైం లేదు. చలో ఇది, అందుకే మా తాతకి గిఫ్ట్ ఇచ్చిన. మంచోడు మా తాత, మస్తు కష్టపడతాడు, మా ఊర్లో తెలుసు అందరికీ. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై తెలంగాణ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవ్రీ సండే ఏదైనా సరే ఒక వీడియో పెడతా, నా బెస్ట్ నేను ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి, ఈ వీడియో ఉన్నదా బరాబర్ నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడనే నా ఫస్ట్ వీడియో తీసింది సైకిల్ పైన వచ్చి. అండ్ ఎన్నో డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఆఫ్టర్ షూట్. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం. అండ్ మీరంతా అనుకోవచ్చు, అన్నలందరికీ ఒక డౌట్ క్లియర్ చేస్తా అన్న. ఇగో మనకి లవర్ లేరు, ఏం లేరు,
జిందగీలా తిన్నికనే ఠికానా లేదంటే ఇక మళ్ళా లవర్ ఎందుకు అంతే ఎందుకన్నా. సూర్యుడు కూడా అస్తమిస్తున్నావు. అబ్బా బాబా మస్తున్నది ఇక సీన్. మంచిగా బతుకుదాం. పీస్ అవుట్.